నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు ప్రజారథం. గిరిజనుల కష్టాల గురించి ఎపిసోడ్‌లో చెప్పుకునే పరిస్థితొచ్చింది. వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మన్యం జిల్లాలో మరొక హృదయం ద్రవించే ఘటన జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం అది. కారివలస గ్రామంలో ఆరిక జయలక్ష్మి ఈ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళందరికీ నరకమే కనిపిస్తుంది. ఆ గ్రామానికి శ్మశాన వాటికకి మధ్యలో ఉన్న వాగుకి వంతెన లేదు. వర్షాలు పడుతున్నాయి. వాగులో నడుము వరకు నీళ్లున్నాయి. ఏం చేయాలి? చేసేదేం లేదు. అక్కడ గ్రామస్తులు కర్రలు, తాడు కట్టుకొని ఒక డోలి తయారు చేసుకొని దాని మీద ఆమె మృతదేహాన్నుంచి ఆ వాగు దాటించారు. చనిపోయిన మనిషికి వీడ్కోలు పలకాలి అన్నా కూడా ఇంత కష్టపడాలా అని ఆ గ్రామస్తులంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చనిపోయినందుకు కాదు, ఇంత కష్టపడ్డానికి. రోడ్ లేదు. ఈ సమస్య అయితే చివరి ప్రయాణానికి కూడా అగచాట్లు పడటం అనేది మరో విషాద ఘటనగా మిగిలిపోయింది. వర్షాలొస్తూ ఉంటాయి. అదందరికీ తెలుసు. కష్టాలుంటాయి. కానీ వాటిని తీర్చే లేదా? శవం గూడా ప్రశాంతంగా వెళ్ళలేని పరిస్థితుందే. ఇది చూసి కూడా ప్రభుత్వాలు కదలలేదా? ఇదే ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా అధికారులు స్పందించే బావుంటుంది. ఇంతకు మించి ఇంకెన్ని చూడాలి? మనం చూస్తున్నాం, అధికారులు చూస్తున్నారు. చాపతో చుట్టే రోడ్లేస్తారనమాట. వంతెన నిర్మాణం మాత్రమే గాదు. వాళ్ళ కష్టాలకి విముక్తి గూడా గావాలి. ఒక ప్రశాంత ప్రయాణం ఉండాలి. చివరి ప్రయాణం గదా! వాళ్ళ జీవితంలో. అది కూడా తీర్చలేకపోతున్నాం అంటే ఎందుకు? ఎందుకు ప్రభుత్వాలు ఎందుకింకా? ఆలోచించేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.